ఫ్లర్డ్ అనేది కారణం వైసీపీయే. ముఖ్యంగా ఆరోపణలు ప్రత్యారోపణలు ఆయన ఏ చర్యలు చేయకుండా అరాచకాలు వైసీపీ ప్రభుత్వం చేసింది, వాటిని స్ట్రీమ్ లైన్ చేయడానికే మేము ఫోకస్ పెడుతున్నామని మీరు పదే పదే స్ట్రీమ్ లైన్ కాదండి, హ్మ్. ప్రజల పక్షాన ఆయన చేసిన ఉద్యమాలు ఇవే మీకు గుర్తుకు రావట్లేదు? ఉద్యమం అండి ఇది. షో రోడ్ షో, పబ్లిక్ షో, ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి గారు. ఏపీలో దట్టు విజయవాడలో కొనసాగుతున్న ఈ వరదల ఇష్యూ పైన పొలిటికల్ కౌంటర్స్ రీకౌంటర్స్ కొనసాగుతూ ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్ కి, అంటే తీవ్రమైన వరద ప్రభావిత ప్రాంతాలు పూర్తిగా మునిగిపోవటానికి కారణం వైసీపీ చేసిన పనులే అని టీడీపీ అంటోంది. టీడీపీయే సరిగా చూసుకోవట్లేదు, కావాల్సినవన్నీ సమకూర్చట్లేదు కాబట్టే వైసీపీ ఇలాంటి ఆరోపణలు చేస్తుందని ఆ పార్టీ సమర్థించుకుంటుంది. అసలు ఏం జరుగుతుంది? గత 5 ఏళ్లలో జరగాల్సిన డెవలప్మెంట్స్ లేదంటే ఇలాంటి అనేక లోటుపాట్లు సరిచేయకుండా వైసీపీ అక్కడ అధికారం కొనసాగించింది. అసలు పార్టీ పరిస్థితి ఏంటి? అలాగే ఈ కౌంటర్స్ పైన, వరదకి సంబంధించి కొనసాగుతున్న ఈ చర్చ పైన పూర్తి వివరాలు మాట్లాడదాం రవిచంద్రారెడ్డి గారితో. సార్ నమస్తే. నమస్తే అండి శ్రావణి గారు. గత 4 రోజులుగా విజయవాడ పరిస్థితి మనం చూసాము. అది మనం క్యాపిటల్ సిటీగా కూడా టీడీపీ దాన్ని క్లెయిమ్ చేసుకునే పరిస్థితుల్లో అనుకోని ఈ ప్రకృతి విపత్తు, ఈ ఫ్లడ్ అనేది కారణం వైసీపీయే. గత 5 ఏళ్లు పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడలతో పోవటం వల్లనే ఇలాంటి పరిస్థితి దాపురించింది అని టీడీపీ ఆరోపిస్తోంది. దాన్ని ఎలా చూస్తారు? మీరు కారణమా, వాళ్ళు కారణమా, ఏమంటారు? ముఖ్యంగా ఆరోపణలు ప్రత్యారోపణలు రాజకీయాలకి అతీతం కాదు. ఏ రోజు కూడా రాజకీయాల్లో ఇవి సహజమైన అంశాలు. కానీ ప్రకృతి విపత్తు పెద్ద ఎత్తున పరిణమించబోతుందని గవర్నమెంట్ కి అలర్ట్ అనే సమాచారం ఇవ్వాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేదో అర్థం కాదు. 28 ఆగస్టున మధ్యాహ్నానికే భారీ ఎత్తున విపరీతంగా వాన కురిసే అవకాశం ఉందని, అంచనాలకు మించి విపత్తు జరిగే ప్రమాదం ఉందని చెప్పినప్పుడు నష్ట నివారణ చర్యల కోసం ఎక్కడైతే లో ఏరియాలు ఉన్నాయో, సింగ్ నగర్ కానీ, లేకపోతే అయోధ్య కాలనీ కానీ, ఆంధ్రప్రభ కాలనీ కానీ, మరి భవానీపురం కానీ, లో ఏరియాస్ లో అందరికి అలర్ట్ ఇవ్వడం కానీ, వాళ్ళకి కావాల్సిన మినిమం నీడ్స్ ముందే సమకూర్చమని కాదు, ప్రభుత్వం సమాయత్తమై సమకూర్చుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు కానీ, వాటర్ బాటిల్స్ కానీ, లేకపోతే మినిమం నీడ్స్ కానీ, ఇవన్నీ ఏం చేయకపోగా ఎన్డీఆర్ఎఫ్ ని ఎందుకు అలర్ట్ చేయలేదు? స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళని ఎందుకు అలర్ట్ చేయలేదు? అంటే వాన వచ్చి, వరద వచ్చి ఊరిని ముంచేసి, తర్వాత ప్రజలు చీకట్లో 2 రోజులు 3 రోజులు ఉన్నప్పుడు, ఆకలితో అల్లాడుతున్నప్పుడు, పసిబిడ్డలు, చిన్నారుల తల్లులు ఎవరైతే ఉన్నారో, వృద్ధులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వీళ్ళందరికీ 2 రోజులు 3 రోజుల పాటు కరెంట్ లేకుండా, వాటర్ లేకుండా, మొత్తం ఇళ్ళన్నీ కూడా ఏదైతే బురద నీరుతో సరౌండెడ్ ఉన్నాయో, మంచినీళ్లు దొరక్కపోతే ఎంత ప్రమాదం అంటే డయేరియా ప్రబలే అవకాశం ఉంటుంది, విషజ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వీటిలన్నిటిని పరిగణలోకి తీసుకోకుండా కరెంట్ రేటు ప్రికాషనరీగా ఆపాల్సి వస్తుంది ఫ్లడ్స్ వస్తే, ఆ వైర్ లేకుండా తెగిపడతాయి కాబట్టి. కానీ తీసుకున్న జాగ్రత్తలు ఏంది? ఆకలితో అలమటించే వాళ్ళని పరామర్శించాలి కానీ ఫోటో ఫోజుల కోసం ఆయన ఉంటున్న ఇల్లు ఎటు మునిగిపోతుంది కాబట్టి కలెక్టరేట్ లో సురక్షితంగా విజయవాడకు వచ్చి మకాం వేసి, ఇక్కడి నుంచి నేను అన్ని పర్యవేక్షణ చేస్తానంటే అడ్డంగా దబాయిస్తారు. నిన్న కూడా మీ అందరి ఇల్లు మునిగినాయి, నా ఇల్లు కూడా మునిగిందని. ముఖ్యంగా దాని లోతులోకి పోయే ముందు ఆయన ఇల్లు గురించి ఆయన ఏ చర్యలు చేయకుండా బోట్ వేసుకుని అందరికి చేతులు తిప్పుతూ పనికి చేయాల్సిన యంత్రాంగాన్ని అంతా ఆయన పక్కన పెట్టుకుని వాళ్ళ నుంచి ఆదేశాలు, గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా వరదలు కానీ ప్రకృతి విపత్తులు జరుగుతున్నప్పుడు యంత్రాంగాన్ని మొత్తాన్ని ఆర్గనైజ్ చేసేవాళ్ళు, కూర్చొని సమీక్ష చేస్తూ స్ట్రీమ్ లైన్ చేసేవాళ్ళు. స్ట్రీమ్ లైన్ చేసిన తర్వాత ఆ నష్ట నివారణ చర్యలన్నీ కూడా ప్రజల్లోకి పోయి వాటిని అదుపులోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఏదన్నా బాధితుల్ని లెఫ్ట్ అవుట్ చేసామా, వాళ్ళకి ఇంకా చేయాల్సిన మేలు ఏదన్నా ఉందా, ఎవరినైనా అలక్ష్యానికి గురి చేశారు అధికారులని చూడాలి. అలా కాకుండా యంత్రాంగాన్ని మొత్తం కలెక్టర్ని, మరి రెవెన్యూ సిబ్బందిని అందరినీ తనతో పెట్టుకోవడం పాటు ఉన్న బోట్లు బాధితుల కోసం వాడాల్సిన ఒక దాంట్లో ఆయన దగ్గరుండి పర్యవేక్షించటము రాష్ట్ర ముఖ్యమంత్రిగా అది తన కర్తవ్యం, బాధ్యత కదా. అలా పర్యవేక్షించడం అయితే కరెక్ట్. అసలే మీ ముఖ్యమంత్రి పరదాలు కట్టుకొని రావటము, రావాల్సిన చోటికి అసలు రాకుండా ఉండడం, 5 ఏళ్లు గడిచిపోయాయి, ఇప్పుడు కూడా సమర్థిస్తారా దాన్ని? పర్యవేక్షించడం అయితే కరెక్టే, కానీ పర్యవేక్షించడం అంటే ఫోటోలకు ఫోజులు
నేను అడుగుతున్నాను, వీడియో కెమెరాలతో మీడియా కెమెరాలతో మీకేంటి పని? మీరు పర్యవేక్షిస్తున్నారు, మీకు ఎంతసేపు ప్రచారం కావాలి. ప్రతి క్రైసిస్ ని మీరు ఆపర్చునిటీగా మార్చుకుంటారని మీ డిక్షనరీలో రాసుకున్న గొప్ప పదం అది. చంద్రబాబు నాయుడు గారు యథేచ్ఛగా చెప్తారు, ప్రతి క్రైసిస్ ని నేను ఆపర్చునిటీగా మార్చుకుంటాను. ఎటు అక్కడ ఇల్లు వరదకు గురవుతుంది కాబట్టి రాత్రి 1:30కి నేను మేల్కొనే ఉన్నా, జనంలో తిరుగుతున్నా, ఉదయం 4:30 అయింది నేను జనంలోనే ఉన్నా. అంటే మీరు తిరగాల్సిన బోటు, మీ చుట్టూ ఉన్న ఏదైతే భద్రత కోసం కేటాయించిన బోట్లు సామాన్య జనానికి ఉపయోగించి తరలించే పని చేయకుండా కలెక్టర్ గారిని, రెవెన్యూ సిబ్బందిని మీతో పెట్టుకోవడంతో పాటు హోమ్ మినిస్టర్ గానీ, లేకపోతే బోండా గారు, ఉమా గారు కానీ, లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా, మీ యంత్రాంగము, మీ మంత్రులు అందరూ కూడా మీరు బోటు షికార్ని ఎంజాయ్ చేస్తున్నట్టు కనపడింది. కానీ బాధ్యత ఎక్కడుంది అంటున్నాం. ఒక్కొక్కరు చిన్నపిల్లల్ని చూపిస్తూ ఎత్తుకుని ఆకలితో ఉన్నామని కడుపు చూపిస్తుంటే హాయ్ హాయ్ అని చెప్పి చేతులు ఊపడం అనేది, నేను ఉన్నానని ధైర్యం ఇచ్చే సాహసం చేయలేనప్పుడు మీకు అర్జెంటుగా చేయాల్సిన వాళ్ళు చేయనీయకుండా మీరు పోయి ఫోటోలు ప్రదర్శన ఏంటి? అంటే నేను ఇక్కడే ఉన్నా, ఇక్కడే ఉంటాను. ఖచ్చితంగా తప్పు జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చేసిన పెద్ద పొరపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, లో లెవెల్ వారిని తరలించి వాళ్ళకి పునరావాసం కల్పించకపోవడం, కరెంటు లేక, మంచినీళ్లు లేక ఆకలితో అలమటించే వాళ్ళకి ముందు ఆ సహాయ కార్యక్రమాలన్నీ ఆచరణలో పెట్టాక తాను పరామర్శకు పోకుండా ఏదైతే చేశాడో, ఆయన వయసుకు మించి ఎప్పుడు మీడియాను నమ్ముకొని ఏదైతే ఫోకస్డ్ గా ఆయన ఉంటే చాలు, ప్రజలు ఏమైనా ఇబ్బంది లేదు. వయస్సుకు మించి సాహసోపేతంగా అలాంటి వరద నీటిలో ఆయన చేస్తున్న కృషి కావచ్చు, ఆయన పడుతున్న తపన మీకు కనిపించట్లేదా? వద్దని అంటున్నామండి. ఆ మీరు ఏజ్ లో ఎంతసేపు మీరు ఆ పడ్డ తపనంతా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాదండి, మీరు పడ్డ తపనంతా కూడా విజిబుల్ గా ప్రూఫ్ ఉంటే గానీ అది ప్రజల్లోకి పోదని మీకు తెలుసు. అంటే మీరు ఏదో చేస్తున్నట్టు ప్రొజెక్ట్ అవ్వాలనుకున్నారు కానీ మీలో చిత్తశుద్ధి ఉంటే కెమెరాలన్నీ పక్కన పెట్టి వెళ్ళి పరామర్శించే వాళ్ళకి కావాల్సిన అరేంజ్ చేయండి. అంటే మీరు నేను పోయానని చూపించుకోవడానికి ఆ విజువల్స్ కోసం తాపత్రయపడ్డారే కానీ కెమెరాలు లేకుండా పోయి ఏమన్నా సహాయం చేశారా? ఈ రోజున వైఎస్ఆర్సీపీ ఎక్కడికక్కడ కార్యకర్తలు గాని, నాయకులు గాని, మా ఇంతకు ముందు పోటీ చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ, లేకపోతే దేవినేని అవినాష్ గారు కానీ, సామినేని ఉదయభాన్ గారు కానీ, మల్లాది విష్ణు గారు కానీ, చుట్టుపక్కల నాయకులు, కార్యకర్తలు మమేకమైపోయి ఎక్కడికక్కడ ఆహార పొట్లాలు అందిస్తూ, ఎక్కడికక్కడ స్థానికంగా సమస్యలను పరిష్కరిస్తూ, ఇల్లు కూలిపోయి చనిపోతే వాళ్ళ గురించి సమాచారం ఉండదు, ఆ బాడీలు ఏమో ఎవరికి తెలియదు, బుడమేరు దగ్గర నుంచి ఏదైతే కొన్ని ప్రాణాలు గల్లంతయ్యే, వాగులో కొట్టుకుపోయారో వాళ్ళ గురించి డీటెయిల్స్ ఉండదు. ఎక్కడ ఏ డీటెయిల్స్ టెలికాస్ట్ కాకుండా ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్న సమాచారం ప్రభుత్వం సమగ్రంగా ఇవ్వాలి. మీడియాని ఎందుకు అదుపు చేస్తుంది? అంతేకాదు విజయవాడ మునిగిపోయింది చూపిస్తున్నారు. ఈయన ఏర్పరిచిన మహానగరం అమరావతి ఏమైందో ఎవరికి తెలియదు. అమరావతి విజువల్స్ రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారంటే దాదాపు పోలీస్ యంత్రాంగాన్ని అంతటినీ అక్కడే మోహరించారు. ఎందుకంటే అమరావతి వాటర్ సిటీ అయిపోయిందని, అమరావతి నీళ్లలో మునిగిపోయిందని కానీ తెలిస్తే అక్కడ రియల్ ఎస్టేట్ మళ్ళీ జీవితంలో లేదు, ఇక్కడ ఇది నివాసయోగ్యం కాదని తెలిసిపోతుందన్న భయం. స్వయంగా ఆక్రమణదారుడు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ హైదరాబాద్ లో హైడ్రా గురించి మనం వింటున్నాం. ఆంధ్రాలో కానీ హైడ్రా మొదలు పెడితే మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారి ఇల్లుతోనే మొదలు పెట్టాల్సి వస్తుంది. అదే ఆయన ఇల్లా, లింగంనేని గారి ఇల్లా, గిఫ్టెడా, లేకపోతే క్విడ్ ప్రోకనా, ఈ రోజుకి స్పష్టత రాదు. తండ్రి కొడుకులు, ఒక మినిస్టర్, ఒక ముఖ్యమంత్రి దాంట్లో నివాసం ఉంటున్నారు. మీకు తెలుసు ఎన్జిటి నామ్స్ ప్రకారం నదీ పరివాహక ప్రాంతంలో 500 మీటర్ల వరకు నివాసాలే ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రయత్నం చేస్తే కోర్టుకు వెళ్లి అద్దుద్రాన్ని స్టేలు తెచ్చుకుని వ్యవస్థలను అడ్డం పెట్టుకుని అక్రమ కట్టడంలో నివాసం ఉంటున్న ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఉన్నది ఎవరైనా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారే. ఇక్కడ మనం చూస్తున్నాం కాలేజీల చెరువుల దగ్గర, చెరువులు కాదండి, కృష్ణమ్మ ఒడిలో ఉంటున్నాడు ఆయన. నిద్ర లేచి ఆయన కృష్ణమ్మ ఒడిలో ఉంటూ ఏదైతే అన్యాయానికి పాల్పడుతున్నాడో అక్కడి నుంచే ఈ దుర్మార్గం స్టార్ట్ అయింది. హెలిప్యాడ్ కూడా నది గర్భంలో వేసుకున్న గొప్ప గనుడండి. హైడ్రా పంతి చాలా బాగుంది అని చెప్పి జనసేన పార్టీ నుంచి నాగబాబు గారు కూడా ట్విట్టర్ లో రేవంత్ రెడ్డి గారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. అద్భుతంగా పనితీరు ఉంది అని చెప్పి కొనియాడారు. అది ఏపీలో రావాలంటారా? అలాంటిది ఏపీలో ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. ఇప్పుడు కోర్టుకు పోయినా మేము ఖచ్చితంగా పోరాడుతాం దీని మీద. ఎందుకంటే అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో నదీ గర్భంలో ఉన్నాయి, ముఖ్యంగా కృష్ణా నదీ గర్భంలో. కరకట్ట అంటే ఏంటంటే హద్దు అండి. ఆ హద్దు లోపల నదిని ఆనుకొని నిర్మాణాలు ఉంటే కొట్టేయాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నాన్ని సఫలీకృతం కాకుండా వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఏ విధంగా అయితే వీళ్ళు కోర్టులకు పోయి స్టేలు తీసుకొచ్చారో, వాటిలో నివాసం ఉండడానికి ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత కూడా ఆయనకి బాధ అనిపించట్లేదు. మరి దాంట్లో నిధి నిక్షేపాలు ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయో తెలియదు. కానీ ఈ రోజు ఒక ముఖ్యమంత్రిగా ఆయన కోరుకుంటే ఒక 100 కోట్లతో ఎవరో ఒకరు నిర్మించిస్తారో, ఆయన కావాలంటే అత్యుత్తమమైన బంగ్లాను లీజుకు తీసుకుని ఆయన విజయవాడ నగరంలోకి వచ్చి ఉండొచ్చు.
కానీ ఎందుకు అంత మొండి పట్టు నాకైతే అర్థం కాదు. హ్మ్. ఆ నది గర్భంలోనే నేను నివాసం ఉంటా, అడ్డంగా దబాయిస్తా. నిన్న సగం యంత్రాంగం ఆ ఇంటిని మునిగిపోకుండా కాపాడడానికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తాపత్రయపడ్డారో దాని అదే చుట్టూ ఆయన ఇంకో కట్ట పోయటం, దాని చుట్టూ కంకర పోయటం, ఇసుక పోయటం. అవన్నీ వైసీపీ చేస్తూ ఉన్న చిల్లర రాజకీయాలు అని చిల్లర చెప్పి రాజకీయాలు కాదండి. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు- నాయకులు కూడా అందరి ఇళ్ళలాగే కొట్టుకొని పోతూ ఉన్న పరిస్థితి అని చెప్పి ఆయన నా ఇల్లు అని క్లెయిమ్ చేసినందుకు కేవలం జగన్ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఇలాంటి కమెంట్స్ చేస్తూ ఉంటారా రవిచంద్ర గారు? వైసీపీ అధికార ప్రతినిధులు అవ్వచ్చు, ఆ పార్టీ నాయకులు అవ్వచ్చు. నేను జగన్ కళ్ళల్లో ఆనందం చూసేది ఎప్పుడంటే జనం కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జనం కళ్ళల్లో ఆనందాన్ని తన ఆనందంగా భావిస్తారు కాబట్టి. ఈ ఆరోపణలో నిజం లేకపోతే మీరు ఎన్నైనా అనొచ్చు మమ్మల్ని, కానీ ఈ ఆరోపణలు అక్షర సత్యం కదా, విజువల్ ప్రూఫ్స్ ఉన్నాయి కదా. ఒక్క డ్రోన్ అలౌ చేయట్లే, ఒక్క మీడియాను అలౌ చేయట్లే. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఏమన్నా నిషేధిత ప్రాంతమా? కాదు కదా. మరి అమరావతి విజువల్స్ తీసుకోవడానికి జర్నలిస్టులు ఎందుకు పంపట్లా? కోర్టులకు బోట్లలో పోవాలనా? హైకోర్టుకు బోట్లలో పోతున్నారు జడ్జీలు. మరి ఇది ఎక్కడ విచిత్ర పరిణామం అంటే, ఇంకా ఏమి జరగకముందే అమరావతికి ఉన్న ముప్పు ఏందో చూసాం మనం. అది వరల్డ్ క్లాస్ సిటీ అట. మరి అమరావతి అనే రియల్ ఎస్టేట్ ఏదైతే గేటెడ్ కమ్యూనిటీగా ఆయన కోసం నిర్మించాలి, ఆయన సామాజిక వర్గం కోసం నిర్మించాలని కలగన్న చంద్రబాబు నాయుడు గారు దాని వాల్యూ పడిపోకుండా ఉండడం కోసం ఆ నీళ్లు తగ్గే వరకు బహుశా మీడియాను ఆ ఏరియాకి అలౌ చేయడు. అందరూ విజయవాడ మునిగిపోయింది అంటున్నారు. దానికన్నా అనేక గంటల ముందు అమరావతి మునిగిపోయిందనే వార్త రాకుండా కాపాడుతున్నారు. ఎందుకంటే ఎంటైర్ మీడియా వాళ్ళ కంట్రోల్లో ఉంది కాబట్టి. అమరావతి మునిగిపోయింది. సార్, మీడియా కంట్రోల్ టీడీపీ చేతిలో ఉంది, మీడియాని కంట్రోల్ చేస్తున్నారు అద్భుతంగా అని మీరు విమర్శిస్తున్నారు. కానీ విజయవాడ కార్పొరేటర్ మీ పార్టీకి సంబంధించి, లోకల్ బాడీ లీడర్స్ అంతా కూడా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే, ఎక్స్ ఎమ్మెల్యేస్ అంతా కూడా మీ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అక్కడ ఉన్నారు. మీరు దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ కావచ్చు, అక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు, అక్కడ ఉన్న వాతావరణాన్ని క్యాప్చర్ చేసి ఎందుకు ఫోకస్ చేయట్లేదు? మీరు ఎందుకు బయట 100% మేము ప్రభుత్వంలో లేకపోయినా మాకు సొంత నిధులతో, పార్టీ నిధులతో వీళ్ళందరూ కూడా ఏదైతే లోకల్ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో శక్తి వంచన లేకుండా భోజనం ప్యాకెట్లు కానీ మంచినీళ్ళు కానీ ఇవ్వడం, ప్రాథమిక అవసరాలు తీర్చడం, కుదిరితే మెడిసిన్స్ ఇవ్వడం కూడా చేస్తున్నారు. గ్రౌండ్ రియాలిటీ ఇది. అందుకే ముఖ్యంగా ఈరోజు మనం చెప్పాలంటే, తాను చాలా పెద్ద విజనరీ అని, అమరావతిలో ఒలింపిక్స్ పెడతాన్న మహానుభావుడు, సునామీని సింగిల్ హ్యాండ్ తో కంట్రోల్ చేస్తాన్న చంద్రబాబు నాయుడు గారు అలాంటి మాటలకు పరిమితంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో పెండింగ్ లో పెట్టింది తన ఆచరణ సాధ్యంగా చేసి చూపించింది. ఈ రోజు కృష్ణలంక వాసులను కాపాడింది. ఇంత వరద 11 లక్షల క్యూసెక్కులు వచ్చిన వరదని తట్టుకొని నిలబడడానికి కొనసాగించిన ఆ రీటైనింగ్ వాళ్ళు కాదా? మరి ఎప్పుడు కృష్ణలంక ప్రజలందరూ కూడా ఏ చిన్నపాటి వరద వచ్చినా అక్కడి నుంచి పొలోమని సామాన్లు తీసుకొని పునరావాస కేంద్రానికి వెళ్ళేవాళ్ళు. ఈసారి సురక్షితంగా వాళ్ళ ఇళ్లలో ఉన్నారే. దానిపైన కూడా రాజకీయం కొనసాగుతుంది రవిచంద్రారెడ్డి గారు. అసలు అది మొదలు పెట్టింది టీడీపీ, అది ఫస్ట్ ఫేజ్ అంతా కూడా వాళ్ళ హయాంలోనే జరిగింది. తూతూ మంత్రంగా ఏదో వచ్చి ఫినిషింగ్ టచ్ ఇచ్చేసి అది వైసీపీ తమ ఖాతాలో వేసుకొని అక్కడ ఒక వైపు వరద కొనసాగుతూ ఉంటే జగన్ వచ్చి షేక్ హ్యాండ్లు ఇవ్వడం అవసరమా, తన క్రెడిట్ ఇప్పుడు ఫోకస్ చేసుకోవటం అవసరమా అనే ఒక విమర్శ కూడా వస్తూ ఉంది. విమర్శ ఎవరు చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీని తట్టుకోలేకున్నారు. ఎందుకంటే జనం అంతా జగన్మోహన్ రెడ్డి గారితో వరదల్లో సైతం నీళ్లలో నడుస్తున్నారు ఆయనతో పాటు. ఎందుకంత సంఘీభావం? ఎందుకు ఆయన అంటే అంత ప్రేమ? నిజంగా మేలు చేసిన నాయకుడినేమో ఆ విధంగా భుజాలకు ఎత్తుకుంటారండి. నిజంగా మేలు చేయని నాయకుడేమో గెలిచానని ఆర్భాటంగా ఏదైతే బోట్ షికార్ లాహిర్ లాహిర్ అని చెప్పి పాటలు పాడుకుంటూ చందంగా తిరుగుతున్నారో ఈ ప్రదర్శన నడవదండి. ఎందుకంటే అయితే అయ్యుండొచ్చు, మొన్న వాళ్ళకి 124 ఎలా వచ్చాయో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఒక పార్టీ కానీ ఒక విద్యార్థి కానీ, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక కెపాసిటీ ఉన్న విద్యార్థి, ఒక జనంలో అభిమానం ఉన్న పార్టీ ఏ విధంగా ఎదగాలంటే, అసైన్మెంట్ లో ఫెయిల్ అయ్యి, క్వార్టర్లీ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యి, మళ్ళీ యూనిట్ టెస్ట్ లో ఫెయిల్ అయ్యి, హాఫ్ ఇయర్లీ బాయ్కాట్ చేసి నేను రాయనని కారణాలు చెప్పి, మరి యాన్యువల్ కి వచ్చేసరికి స్టేట్ ర్యాంక్ వచ్చేస్తే ఆ విద్యార్థిని ఎవరైనా నమ్ముతారా? అదే విధమైన పరిస్థితి తెలుగుదేశం పార్టీ పరిస్థితి. మొన్న యూనిట్ టెస్ట్, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఇవన్నీ కూడా సర్పంచ్లు గాని, స్థానిక సంస్థల ప్రతినిధులు, కౌన్సిలర్లు గాని, కార్పొరేటర్లు గాని, లేకపోతే ఎంపీటీసీలు గాని, జెడ్పీటీసీలు గాని ఎక్కడైనా ఎప్పుడైనా వాళ్ళు గెలిచారా? ఇవన్నీ ఎలక్షన్స్ లో ఓడగొట్టారు కదండి. ఎక్కడండి? మేము 18లో మేము 14 గెలిచాం. అంటే ఎవరు గెలిచారండి? 18లో 14 తక్కువనా 4 తక్కువనా కనీసం లెక్కలు రావాలి కదండి. అది కూడా లేకుండా ఓడగొట్టారు. ఇప్పుడు 18లో 14 ఎవరు ఎక్కువ గెలిచినట్టు? ఫెయిల్యూర్ కాదంటారు అధికార పార్టీ అంటే ఒక్కటి కూడా గెలవనీయకుండా చేయడానికి మేమేమన్నా ఎలక్షన్ కమిషన్ అండి? మేము ప్రజలను నమ్ముకున్నాం.
ఎలక్షన్ కమిషన్ చేసిన దురాగతం ఈ రోజున మొత్తం ఈవీఎంలు కానీ, ఏదైతే మెమరీ కార్డులు కానీ, కంట్రోల్ యూనిట్ కానీ, బ్యాలెట్ యూనిట్ కానీ, వీవీప్యాట్లు కానీ, వీవీప్యాట్ స్లిప్పులు కానీ తగలబెట్టమని చెప్పి మెమో ఇచ్చిన ఘనత స్టేట్ ఎలక్షన్ కమిషన్ది, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. నా దగ్గర జీవో ఉంది. ఏదైతే 26వ తేదీన రిమైండర్ జీవో ఇచ్చారో ఆ కాపీ నా దగ్గర ఉంది. యాక్చువల్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 1వ తేదీ జూన్ ఇచ్చిన మెమో ఏదైతే ఉందో 4వ తేదీన రిజల్ట్స్ అనౌన్స్ కాగానే 14వ తేదీ అంటే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 days కంప్లీషన్ ఎంటైర్ దిస్ బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్, మెమరీ కార్డు, వీవీప్యాట్లు, వీవీప్యాట్ స్లిప్పులు తగలబెట్టమని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీంట్లో ఈ దేశంలో ఎలక్షన్ ప్రాసెస్ అనేది పారదర్శకంగా ఉందా, మిగిలిందా? అంతేకాకుండా స్టేట్ ఎలక్షన్ లేదు అని మీరు అంటున్నారు. ఎలక్షన్ అవకతవకల గురించి ప్రతిరోజు నిత్యం మీడియా సంస్థలు కావచ్చు, ఇలాంటి ఇంటర్వ్యూస్ లో మీ పార్టీలో ఉన్న మీలాంటి అధికార ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పదే పదే ముత్తుకుంటున్నారు. కానీ ఒక్కరి దగ్గర నుంచి చలనం లేదు. ఆయనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు మీరు ఇంతలా నినదిస్తూ ఉన్నా కూడా అతని నుంచి ఒక సింగిల్ స్టెప్ కూడా దానిపై టువర్డ్స్ ఈసీ కొన్ని అవకతవకలు చేసిందని, మా ఎలక్షన్ రిజల్ట్ ప్రాంప్ట్ గా లేదు, మాకు అనుమానాలు ఉన్నాయని ఎందుకు బయటకు వచ్చి ఒకసారి కూడా మాట్లాడలేదు? కొంతమంది ఏం కామెంట్ చేస్తారంటే నాయకుడు ఆ విధంగా మాట్లాడినప్పుడు గెలవలేదు కాబట్టి ఈ విధంగా అంటున్నాడేమో అని చెప్పి ఆయన్ని చులకం చేసే మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి ఆయన పెద్ద మనసుతో ఆయన పట్టించుకోకపోవచ్చు. ఆయన పార్టీ ప్రతినిధులు అయిన మేము, లేకపోతే మా పార్టీకి సంబంధించిన బాలినేని గారు వేసిన రిట్ పిటిషన్ కానీ, సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంది, వెరిఫికేషన్ చేయమని వెరిఫికేషన్ కావాల్సిన ఫీజు కట్టించుకుంది. అంటే ఏ విద్యార్థి అయినా ఎలక్షన్ లో అదే ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే, లేదా ఎగ్జామ్ లో తక్కువ మార్కులు వచ్చాయని భావిస్తే రీకౌంటింగ్ ఒక ఫీజు, రీవాల్యుయేషన్ ఒక ఫీజు ఉంటుంది. మరి రీవాల్యుయేషన్ కే ఫీజు కట్టించుకున్న ఈ ఎలక్షన్ కమిషన్, కొన్ని లక్షల రూపాయలు కట్టించుకున్న ఈ ఎలక్షన్ కమిషన్, అది బెల్లాన్ చంద్రశేఖర్ గారు వేసిన కానీ వివిధ దగ్గరలో వేసిన బూత్ వారి వంటిని వెరిఫికేషన్ చేయమని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఇచ్చిన తీర్పుని ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అవహేళన చేసింది? ఎగ్జామ్ లో రీవాల్యుయేషన్ అంటే మా పేపర్లు మాకు చూపించాలి, మా వీవీప్యాట్ స్లిప్లు ఒరిజినల్ గా ఉన్న ఈవీఎంలకు సంబంధించి టాలీ చేసి చూపించాలి. కానీ వాళ్ళు ఏం చేశారు, ఈవీఎంలు అంటే ఇలా ఉంటాయి, ఈవీఎంల మీద ఎలా బటన్ ఒత్తాలి, ఈవీఎం లో ఒత్తినప్పుడు ఎన్ని సెకండ్లకు స్లిప్ వస్తుంది డెమాన్స్ట్రేషన్ ఇచ్చారు. అంటే మార్క్ పోలింగ్ చేస్తారా? అంటే ఎగ్జామ్ రాసే స్టూడెంట్ కి బ్లూ ఇంక్ వాడాలి, మీ నంబర్ బాక్స్ లోనే వెయ్యాలి, అడిషనల్ ఎలా కుట్టాలి, ఇవి నేర్పించడం రీవాల్యుయేషన్ అంటే? ఇంత మోసమా? ఎందుకు చూపించలేకపోతున్నారు? సదరు ఏదైతే ఆధారాలు ఉన్నాయో అన్ని ధ్వంసం చేశారు కాబట్టి, వాళ్ళ దగ్గర లేవని చెప్తే గగ్గోలు అవుద్ది కాబట్టి, దేశం వైపు అందరూ చూస్తారు కాబట్టి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసిన ఈ నిర్వాకం దేశం అంతా చర్చనీయాంశం అవుతుంది కాబట్టి, ఏదో చేసినట్టు ఉండాలి, సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి మార్క్ పోలింగ్ చేస్తారా? ఇప్పుడు దాని వైలేషన్ గురించి ఎవరైతే కేసులు వేశారో వాళ్ళు సుప్రీంకోర్టు గడప దొక్కారు. ఇప్పుడు వస్తుంది విచారణకు, ఖచ్చితంగా రావాలి. భారతదేశంలో ఇదే విధమైన సిద్ధాంతం నడిస్తే ఏ పార్టీ కావాలంటే ఆ పార్టీని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గెలిపించగలదు. ప్రజలు వేసే ఓటుకి అర్థం లేదు. అంతిమంగా ఓటర్ ఓడిపోతున్నాడు, ప్రజాస్వామ్యం నవ్వులు పాలవుతుంది. ఇది ఎవరన్నా గెలవనండి, డిఎంకే గెలవనండి, కాంగ్రెస్ గెలవనండి, భారతీయ జనతా పార్టీ గెలవనియండి, వైసీపీ, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ పార్టీ, లేకపోతే ఏదైనా గెలవండి, మాకు అభ్యంతరం లేదు. ఎలక్షన్ ప్రాసెస్ షుడ్ బి ఏదైతే ఉందో అది విజిబుల్ గా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి, జవాబుదారీతనంతో కూడిందై ఉండాలి. ఎవరు ధ్వంసం చేయమన్నారు? ఎలక్షన్ మాన్యువల్ ప్రకారం 45 రోజులు అన్ని ప్రిజర్వ్ చేయాలి. మీరు ఎందుకు 10 రోజుల్లో తగలబెట్టమని ఇచ్చారు? తగలబెట్టడం ఏంటి? అసలు ఏం జరిగింది అసలు? అందుకే మేము మా దృష్టిలో జనం నుంచి గెలిచిన సీఎం కాదు చంద్రబాబు నాయుడు అని మేము బలంగా నమ్ముతున్నాం. ఇప్పుడు ప్రజలు కూడా నమ్మడం మొదలు పెట్టారు. ఆయన ఈవీఎం సీఎం చంద్రబాబు గారు. ముఖ్యంగా ఇంకొక మాట కూడా మీరు హైలైట్ చేసి చెప్పాల్సిన అంశం ఏంటంటే, ఆయన ఎక్కడ కూడా గెలిచింది ఎన్డీఏతో అని చెప్పట్లేదే. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎక్కడైనా ఒక్క సమావేశంలో అయినా ఆయన గాని, ఆయన మంత్రులు గాని, ఆయన మిత్రులు గాని ఎవరైనా ఇది ఎన్డీఏ ప్రభుత్వం చెప్తున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వం అంటే తాట తీస్తామని బెదిరించినట్టుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం. ఏ కూటమి ప్రభుత్వం? టీడీపీ, జనసేన. అది మీరు అనుకుంటే ఎలా కుదురుతుందండి? దిస్ ఇస్ నాట్ కూటమి. కూటమి పేరుతో ఒక పార్టీ రిజిస్టర్ కాలే. ఎన్డీఏ లేదా ఇండి కూటమి రెండు ఉన్నాయి. మీరు ఎన్డీఏనా కూటమే? కూటమి అంటే ఏంటి అంటే మేము అనాలిసిస్ చేసుకోవాలనా? కూటమి అంటే విచిత్ర కూటమే, నవగ్రహ కూటమే, చిత్ర విచిత్ర కూటమే, మోసం కూటమే? కూటమి ఏంటి?
మీరు ఎన్డీఏ అన్న మరుక్షణం మీరు అమలు చేయని వైసీపీ మేనిఫెస్టో కాబట్టి మీకు అలా అనుమానాలు లేదండి. వస్తున్నాయి. నార్మల్ కామన్ పీపుల్ అందరికీ మేము కూడా క్లియర్ గా కూటమి- చెప్తున్నాము, కూటమి అనే పేరుతో ఎన్డీఏని సరిపుచ్చుతున్నారు. ఎందుకు సరిపుచ్చుతున్నారో తెలుసా? ఈ రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ మంత్రి పదవులు పంచుకున్నాయి, కలిసి కొనసాగుతున్నారు. కానీ వాళ్ళకి కామన్ మినిమం మేనిఫెస్టో లేదు. భారతీయ జనతా పార్టీ వాళ్ళ మేనిఫెస్టోని టచ్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఆ విజువల్స్ సజీవంగా ఉన్నాయి. వాళ్ళ ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ సిద్ధార్థనాథ్ సింగ్ గారు మాకు ఆ మేనిఫెస్టోతో అవసరం లేదని తోసేశారు. గెలిచిన తర్వాత ప్రజాగళం పేరుతో ఇద్దరు ముఖ చిత్రాలతో ఇచ్చిన మేనిఫెస్టో ప్రజాగళం ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు హామీలు ఏమీ అమలు చేయకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నిద్రపోతున్నారో మాకు తెలియదు. ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ, 21 రాత్రికి వచ్చిన పార్టీ, ఎక్కడ ఏ అభ్యర్థి పోటీ చేస్తాడో చివరి నిమిషం వరకు తెలియని పార్టీ, ఎలక్షన్ కమిషన్ మంది అయితే 21 గెలిచిన పార్టీ, ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారో తెలియని పార్టీకి 21, మరొకరికి 10కి 8, మరొకరికి ఏమో ఏకంగా 133. రాత్రికి రాత్రి ఎందుకంటే జనసేన చేసిన ఆందోళనలు, నిరసనలు, రోడ్డు మీద పడుకొని అవన్నీ అలౌ correct అండి. చేయకపోతే, అభ్యర్థి బాబు ఎవరు? అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ ఆయన చేసిన నిరసనలు కావచ్చు, అక్రమంగా అరెస్ట్ చేశారు చంద్రబాబును, అందుకే నేను పొత్తు పెట్టుకుంటానని చెప్పి ఆయన చేసిన ఉద్యమాలు ఇవే మీకు గుర్తుకు రావట్లేదు? ఉద్యమం అండి ఇది, రోడ్ షో, పబ్లిక్ షో. ఎందుకంటే ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఆయన ఎప్పుడో చెప్పాడు, నాకు కొంచెం తిక్కు ఉంటుంది కానీ దానికి ఒక లెక్క ఉంటుంది అని. అది ప్రూవ్ చేశాడండి ఆయన. ప్రతి దానికి ఆయనకు దగ్గర ఒక లెక్క ఉంది. ఆ లెక్క ఎంత అనేది మాకు తెలియదు. కడప జిల్లాలో అయితే లెక్క అంటే డబ్బని లెక్క. మరి ఈ లెక్క ఆ లెక్కనా, కాకపోతే ఇది అకౌంట్సా లేకపోతే వేరే మ్యాథమెటిక్సా మాకు తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నిద్రపోతున్నారా, నిద్ర నటిస్తున్నారా? అమలు చేయని హామీల గురించి నిన్న సెప్టెంబర్ 2 అండి, జగన్మోహన్ రెడ్డి గారు నడుంలో నీళ్ళల్లో నడుస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? డిప్యూటీ సీఎం గారు బర్త్డేకి ఏమన్నా డెస్టినేషన్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారా? కనపడరేంటండి? ట్వీట్ ద్వారా కూడా స్పందించరేంటండి? ఆయన వార్ రూమ్ లో కూర్చొని స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు. ఎక్కడుంది వారు లేదు, రూము లేదు. ఆయన ఎక్కడ రూమ్ లో ఉన్నాడో ఎవరికి తెలియదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత అప్పుడప్పుడు ఆయన బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తున్నట్టు కొన్ని విజువల్స్ ప్రొజెక్ట్ చేయడం తప్ప, ఆంధ్రప్రదేశ్ లో ఈ 90 రోజుల్లో, రేపటికి 90 రోజులు, ఇప్పటికే 90 రోజులు అయింది. 100 రోజులు కంప్లీట్ అవుతుంది. 100 రోజులు కంప్లీట్ కాబోతుంది. ఒక్క సమస్య మీద అడ్రస్ చేశారా? ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రజాగళం పేరుతో ఇద్దరికి జాయింట్ గా ఇచ్చిన మేనిఫెస్టో అమలు కాకుంటే అడ్రస్ చేశారని మీరు ప్రశ్నించే ముందు అక్కడి నుంచి వస్తున్న ఒక కౌంటర్, 5 ఏళ్లలో చెయ్యకూడని అక్రమాలు, అరాచకాలు వైసీపీ ప్రభుత్వం చేసింది, వాటిని స్ట్రీమ్ లైన్ చేయడానికే మేము ఫోకస్ పెడుతున్నాం. స్ట్రీమ్ లైన్ కాదండి, అక్రమాల గురించి మీకు 5 సంవత్సరాల సమయం ఇచ్చారు కదా. ఈ 5 సంవత్సరాల సమయంలో కక్ష సాధింపులకి మీరు తెరలి తీశారు కదా, అవి చేసుకుంటూనే ప్రజలకు మేలు చేయండి. 5 సంవత్సరాలు దీనికి మాత్రం పరిమితం చేస్తారా మీ పవరు? అంటే ఇచ్చిన హామీలు అమలు చేయరా? 3 నెలలకి కనీసం ఎంత పర్సెంటేజ్ ఆఫ్ హామీలు అమలు చేశారో చెప్పండి. అంతేకాదు ప్రజల కోసం మీరు ఏం చేయబోతున్నారో చెప్పండి. ముఖ్యంగా నీకు 15,000 నీకు 15,000 తల్లికి వందనానికి శటకోపం పెట్టారు. నాడు నేడుని కాయలా పెడుతున్నారు. ఏదైతే మిడ్ డే మీల్ లో పిల్లలు ఉసురు పోసుకుంటున్నారు, సరైన క్వాలిటీ ఇవ్వట్లా. అన్నా క్యాంటీన్లని అదొక మోసపూరితమైన చర్య. పేదవాడికి భోజనం పెడితే తప్ప అంటారు. ఉచితంగా పెట్టండి, 5 రూపాయలు కూడా అవసరం లేదు, పెట్టండి. కానీ 5 రూపాయలు రాసే లెక్క ఎంత? మీరు పెట్టేది ఎంతమందికి? 100 మందికి పెడితే 1000 మందికి రాస్తున్నారని అందరూ అంటున్నారు. దానికి మీరు ప్రభుత్వం తరపున సబ్సిడీ ఇస్తున్నప్పుడు దాదాపు 70-78 రూపాయల దాకా సబ్సిడీ మీరు గవర్నమెంట్ సైడ్ నుంచి ఇస్తున్నప్పుడు మమ్మల్ని ఎద్దేవా చేశారు కదా వైసీపీ కలర్స్ వేసుకుంటున్నారని. మీరు ఎందుకు అన్నా క్యాంటీన్ కి ఎన్టీఆర్ ముఖ చిత్రం, చంద్రబాబు నాయుడు ముఖ చిత్రం, మరి ఎల్లో కలర్, రెడ్ కలర్ వేశారు? పవన్ కళ్యాణ్ బొమ్మేది? ఎక్కడికక్కడ స్వార్థం, ఎక్కడికక్కడ తాను చేసిందే కరెక్ట్ అనే భావజాలం ఏదైతే అంటే ఆల్రెడీ అన్న క్యాంటీన్స్ గతంలో కూడా కొనసాగాయి కదా, ఆ ప్రభుత్వ కూటమి లేనప్పుడు కూడా అవి కూటమి కాదండి, ఎన్డీఏ ఏదైతే ఉందో గతంలో కూడా ఎన్డీఏగానే ఉంది. ఎన్డీఏ ప్రభుత్వమే రన్ అయింది, ఇప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వమే రన్ అవుతుంది. ఈ క్వశ్చన్స్ అన్ని ఎవరు అడగాలండి? ప్రతిపక్షంగా మిగిలిన ఏకైక పార్టీ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ. ప్రజల పక్షాన పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ తప్ప ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీయే లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ, జనసేన, ఏదైతే బీజేపీ ఉందో అఫిషియల్ గా ఎన్డీఏ రూపంలో పరిపాలిస్తుంది. అనఫిషియల్ గా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులతో కలిసే కొనసాగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చూడండి, వరదలు వచ్చినాయి, విజయవాడ అంతా బురదగా ఉంది.
కానీ ఎక్కడైనా ఒక స్టేట్మెంట్ ఉందా వరదల గురించి, కాంగ్రెస్ పార్టీ నుంచి, కమ్యూనిస్టుల గురించి? ఎక్కడైనా ఒక స్టేట్మెంట్ వాళ్ళు అమలు చేయని హామీల గురించి ఉందా? ప్రశాంతంగా ఉంది ఆంధ్రప్రదేశ్. ఒక్క వైఎస్ఆర్సీపీతోనే వాళ్ళకి ప్రాబ్లం. ఎందుకంటే ప్రజల తరపున గొంతెత్తేది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ. సో వైఎస్ఆర్సీపీ వర్సెస్ ఆల్ పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే రాజకీయం నడుస్తుంది. ఎక్కడున్నాయి ప్రతిపక్షాలు? ప్రతిపక్షాలు కనీసం అప్పుడైనా ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వాలంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడెప్పుడో జరిగిందని చెప్పి ఆరోపణ చేయడం కాదు. ఇప్పుడు అసలు ఏం నడుస్తుంది? ప్రజలు తీర్పు ఇచ్చారు, అది ఈవీఎంల ద్వారా ఇచ్చారని మీకు అర్థమైందా ఏంటి? గమ్మునున్నారు ఎందుకు? అంటే ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు పొత్తులు మారుస్తుంటారు కాబట్టి ఈసారి ఏమన్నా మాతో పొత్తుకొస్తారు అనుకుంటున్నారా? ఖచ్చితంగా కూడా శోచనీయమైన అంశం. ముఖ్యంగా అమరావతి అనే నగరం రాజధానిగా పనికిరాదనేది సుస్పష్టంగా తెలిసిపోయింది కాబట్టి వాళ్ళు దాన్ని ఎంత ప్రూవ్ చేయడం కోసమే ప్రకాశం బ్యారేజ్ కి గండ్లు పెట్టడం గానీ, బోట్లు అడ్డేయడం గానీ, అయ్యో గండ్లేంటండి, మాకు డ్యామేజ్ వైసీపీ సహాయం చేయాల్సింది డ్యామేజ్ చేస్తుంది. ప్రభుత్వం తరపున పోలీసు యంత్రాంగం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. అసలు వైసీపీకి సంబంధించిన ఆఫీసర్లే పనిచేయట్లేదు అంటారు ముఖ్యమంత్రి గారు. ఆఫీసర్లు వైసీపీ కొంతమంది, ఆఫీసర్లు అందరూ ఇంకా ఉన్నారని చెప్పి వైసీపీ కొంతమంది ఆఫీసర్లు, లేకపోతే జనసేన కొంతమంది ఆఫీసర్లు, తెలుగుదేశం ఆఫీసర్లు ఉండరండి. ఆఫీసర్లు ఆర్ దే ఆర్ బ్యూరోక్రాట్స్, దే విల్ బి లైక్ దట్. మీరు వచ్చిన మొదటి రోజు నుంచి ఎక్కడైతే రెడ్డి ఉన్నాడో అనే డ్రైవర్ గాని, అటెండర్ గాని, ఐపీఎస్ గాని, ఐఏఎస్ గాని అందరిని లేపేశారు కదా. మీకు అనుకూలమైన అన్ని స్థానాల్లో కూర్చోబెట్టేశారు కదా. మొదటి 30 రోజుల్లోనే చేశారు కదా. ఎక్కడ పోస్టింగ్ లేకుండా వాళ్ళని విఆర్ లో పెట్టారు కదా. కులం మీద కక్ష తీర్చుకుంటున్నారు కదా. అయినా మీకు కావాల్సిన వాళ్ళందరినీ నియమించుకొని ఏదో కుంటి సాకులు చెప్తామంటే ఎలాగండి? ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? ఖచ్చితంగా అంటున్నారు, పెట్టే శాపనార్థాలు ఎంత బలంగా ఉన్నాయో తెలుసా? బెజవాడ నగరం దద్దరిల్తోంది. ఖచ్చితంగా కూడా ఆయన చేయాల్సిన సమీక్ష సెక్రటేరియట్ లో కూర్చొని చేయాల్సింది. సెక్రటేరియట్ ఉందా? సెక్రటేరియట్ ఆయన పోలేడు, పోతే ఆ విజువల్స్ వస్తాయి. ఇప్పుడు అక్కడ సెక్రటేరియట్ కట్టాడు ఈ మహానుభావుడు. అక్కడికి వెళ్తే అక్కడ ఆయనకి రియల్ టైం గవర్నెన్స్ కి సంబంధించిన ఆఫీస్ కూడా ఉంది. అక్కడి నుంచి మానిటర్ చేయాలంటే మానిటర్ చేసి అధికారులను పరిగెత్తించి వరద తగ్గాక ఆయన పరామర్శకు వచ్చి ఎవరైనా లెఫ్ట్ అవుట్ అయ్యారో చూడాలి. ఇది మేము అనుసరించిన పద్ధతి, జగన్మోహన్ రెడ్డి గారు అనుసరించిన పద్ధతి. అమరావతిలోకి పోతే బోట్ మీద అసహ్యంగా ఉంటుంది, మార్కెటింగ్ పడిపోద్ది, రేపు రియల్ ఎస్టేట్ లేదని చెప్పి అమరావతి వైపే పోలా. అందుకని వరదల బోట్లు వేసుకొని తిరుగుతున్నారు. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఉన్న 7-8 బోట్లు మొదట్లో ఉన్న వాటిని అన్ని వాళ్లే కబ్జా చేశారు జనం కోసం. ఇప్పుడు పడుతున్న కష్టాలను చూస్తున్న ముఖ్యమంత్రిగా, వాళ్ళ బాధలను తీర్చాలనుకుంటున్న ముఖ్యమంత్రిగా మీకు ఎందుకు చంద్రబాబు కనిపించట్లేదు ఈ సమయంలో? మీకు తెలుసా అండి ఎంత సింపుల్ తెలుసా అండి? ఆ బోట్లన్నీ జనానికి ఇచ్చి వాళ్ళని లేటుగా ఆయన తరలించడానికి ఆయన ఏరియల్ వ్యూలో మొత్తం చూస్తే ఉన్న సమస్య గంటల అర్థం ఉంది. ఆయనకు కావాల్సిన గంటల అర్థం కావడం కాదు. నేను మాస్ హుదుహుద్దుని నేనే ఆపా, ఆ రోజు నేనే చేశా. ఆ రోజు బస్సులో సుదీర్ఘంగా ఉండి ఏం చేశాడో అందరికి తెలుసు. సో ఖచ్చితంగా కూడా ఆ లోతులకు పోయే బదులు ఇప్పుడు తాజాగా విజయవాడకి సంబంధించినంత వరకు ఆయన చేసిన నిర్వాకం ఏంటంటే, ప్రకృతి ఏ విధంగా ఎక్కువ శాతం వాన కురిపించిన మ్యాన్ మేడ్ డిజాస్టర్ గా చంద్రబాబు నాయుడు గారిదే బాధ్యత. మేము పరదాలు కట్టుకు తిరిగాం అంటే మాకు జనం తాకిడి ఎక్కువ, మీకు జనం రారు కదా. మీకు జనం ఎక్కడ వచ్చారు? వైసీపీ ఇప్పుడు 100% ఎప్పుడు మాకు జన సందోహం. ఇప్పుడు మీరు నిన్న చూశారు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి వస్తున్నారు తప్ప కనీసం మీరు బాగా చేస్తున్నారు సార్, మాకు కూడా కొంచెం అందించండి, తొందరగా చేయండి, ఎవరన్నా ఒక మాట అంటున్నారా? పచ్చి బూతులు తిడుతున్నారు, శాపనార్థాలు పెడుతున్నారు. అది ముసలోళ్ళని కాదు, ఎవరని కాదు. చంద్రబాబు నాయుడు గారు వినలేక పాపం చెవులకి ఖచ్చితంగా ఆయన తిట్లకు కేర్ ఆఫ్ టీడీపీ చంద్రబాబు నాయుడు గారు అంటారు. మీకు బాధ్యత గానీ బాధ్యత మాకుంది కాబట్టి మేము అధికారంలో ఉన్నా లేకపోయినా 40% ఓట్ బ్యాంక్ ఉందని చెప్తున్నారు. అందుకేనండి నడుంలోతు నీళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో మమేకం అవుతుంటే ప్రజలు వచ్చి మాకు సమస్యలు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వానికి ఎందుకు చెప్పడం? వీళ్ళు దీన్ని ప్రభుత్వం కాదు, ఇది పనికిమాలిందండి, వాళ్ళు తిడుతున్నారండి. కమింగ్ టు ద పార్టీ అండి, వాలంటీర్ సిస్టమ్ గురించి చాలా మంది నిన్న ఈ 2 రోజులు ప్రకృతి విపత్తులో గుర్తు చేసుకుంటున్న పరిస్థితి. వాలంటీర్లు ఉండుంటే బాగుండేది, వాళ్ళ సేవలు తీసుకుంటే బాగుండేది అని చెప్పి ప్రభుత్వ పరంగా వాలంటీర్ల వ్యవస్థ ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెచ్చిందో ప్రజలకి అత్యుత్తమమైన సేవలు అందడానికి, తక్షణ సహాయం అందడానికి, కోవిడ్ లాంటి మహమ్మారి ఉన్నప్పుడు కూడా ధైర్యంగా ప్రజల ఇళ్ల గడపలకి వెళ్ళి ఏదైతే మెడికల్ కిట్లు కానీ, మాస్కులు కానీ ఇవ్వడంతో పాటు, కూరగాయలు ఇవ్వడంతో పాటు, ఆహారం కానీ, లేకపోతే ఫీవర్ సర్వే కానీ, ఆశా వర్కర్ని, అంగన్వాడీలతో పాటు వ్యవస్థను పరుగులెత్తించారు. దానివల్ల వాలంటీర్లని పూర్తిగా ఇన్వాల్వ్ చేసి మేము ప్రభుత్వం తరంగా పనిచేసిన దాంట్లో పార్టీ కార్యకర్తలు కూడా కొంతమంది
నష్టపోయిన దాన్ని మనం చూసాం ఈ ఎలక్షన్లో. కానీ పార్టీ కన్నా కూడా ప్రభుత్వ పరంగా ప్రజలకు దగ్గర అవ్వాలని చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో, వాళ్ళని 5,000 రూపాయలు ఏంది మీకు ఎలా సరిపోద్దని 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఎలక్షన్ హామీగా చంద్రబాబు నాయుడు గారు చెప్పి, ఈ వ్యవస్థని అలాగే ఉంచుతాను మేము వస్తే రద్దు చేయమని చెప్పి వాళ్ళని మోసం చేసి గత 3 నెలలుగా ఆ వ్యవస్థని ఖాయిలా పెట్టి, ఈ 3 నెలల నుంచి వాళ్ళకి ₹1 జీతం 5,000 కూడా ఇవ్వకుండా ఏదైతే ఆపు చేశాడో, దానివల్ల తక్షణ సహాయం వాలంటీర్ల నంబర్లు ప్రజలందరి దగ్గర ఉన్నాయండి. ప్రతి వార్డులో ఉన్నాయి, ప్రతి గ్రామాన ఉన్నాయి. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఇప్పుడు ఫోర్స్ లో లేరు కాబట్టి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. దానికి అనుసంధానంగా ప్రాథమిక వైద్య కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, లేకపోతే ఏదైతే విలేజ్ సెక్రటేరియట్లు ఇవన్నీ ఏర్పాటు చేసాం, ఆ వ్యవస్థలను కూడా దెబ్బ కొట్టారు కదా. ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని, పరిపాలనని ప్రజలకు వికేంద్రీకరణ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ. ఈ రోజున వీళ్ళు దాన్ని అన్నిటినీ, ఆ వ్యవస్థను తుడిచేసి రేషన్ వాహనాలను కూడా రేపు ఇళ్ల దగ్గరికి లేకుండా ఇప్పటికే ఆపేసి మళ్ళీ రేషన్ డీలర్ల వ్యవస్థకు తెరదీసి అనేక రకాలుగా ఆరోగ్యశ్రీని కూడా పనిచేయిస్తారా అనే నమ్మకం లేకుండా గాల్లో పెట్టి ఆరోగ్యశ్రీని కూడా అమలు చేయకుండా పెట్టేస్తారన్న భయంతో ఉన్నారు ప్రజలు. ఎందుకంటే ఒక్కొక్కరికి 25 లక్షల వరకు దాన్ని ఎక్స్టెండ్ చేసి ఆరోగ్యశ్రీ అనే దాన్ని వైఎస్ఆర్ గారు ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడు దేశానికి ఆదర్శమైంది. ఈ రోజు ఆయుష్మాన్ భారత్ కూడా ప్యారలల్ గా పనిచేస్తుంది. మేము ఆరోగ్యశ్రీని నడపలేమనే స్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది. అది ఎంతవరకు కరెక్ట్? అదే విధంగా ప్రైవేట్ అంటే చాలా మోజు. ప్రైవేట్ హాస్పిటల్ బాగా పురోగతిలోకి రావాలి, లాభం సంపాదించాలి, ప్రైవేట్ విద్యాశాలలు బాగా లాభం సంపాదించాలనే ధోరణి ఏదైతే ఉందో, ప్రైవేట్ వ్యవస్థలకు ఊతమిచ్చే ప్రభుత్వం తెలుగుదేశం అండ్ సోకాల్డ్ ప్రభుత్వం. రైట్. బట్ వాలంటీర్ సిస్టమ్ గురించి ఇంత కొనియాడుతూ ఉన్నారు, ఇంత పొగుడుతూ ఉన్నారు, పార్టీకి అదే వెన్నెముక అనుకున్నారు. కానీ వెన్నెముక లాంటి ఒక సపోర్టివ్ సిస్టమ్ గ్రౌండ్ లెవెల్ నుంచి ఉన్న కార్యకర్తలు పూర్తిగా దూరం అయ్యారు అనేది వాస్తవం అంటారా కాదంటారా? మీరు సరైన ప్రశ్న అడిగారు. ప్రభుత్వానికి వెన్నెముకగా వాలంటీర్లు సహకరించారు, కానీ పార్టీకి వెన్నెముక వాలంటీర్లు కాదు. పార్టీకి వెన్నెముక కార్యకర్తలు. ఇక్కడ ఈ అనుసంధానంలో మా పార్టీ కార్యకర్తలకే వాలంటీర్లు ఇచ్చారనే ఆరోపణలు ఏవైతే తెలుగుదేశం పార్టీ చేసిందో, మా పార్టీ కార్యకర్తలకే వాలంటీర్లు ఇచ్చుంటే మాకు చక్కగా ఎలక్షన్ టైంలో మేము ఉపయోగించుకునేవాళ్ళం కదా. అలా కాలేదంటే ఎందుకైంది? పార్టీని వాలంటీర్లకి మేము అనుసంధానం చేయలే. వాళ్ళ అరాచక కమిటీలు, జన్మభూమి కమిటీలకు బదులు ప్రభుత్వం పారదర్శకంగా పనిచేయాలని వాలంటీర్ల సేవాభావంతో వచ్చిన వాళ్ళని పిక్ చేశాం. ఖచ్చితంగా కూడా పార్టీ కొంత నష్టపోయింది. కానీ అంత మాత్రం చేత మరైన మెరుగైన వ్యవస్థని, వాలంటీర్ల వ్యవస్థ అనుసంధానం చేసే పార్టీ వ్యవస్థని కూడా మేము తెచ్చుకుంటామేమో. కానీ రాబోయే రోజుల్లో వాలంటీర్లకి అనుకూలంగా పార్టీ ఎప్పుడు కూడా ఒక నిర్ణయం తీసుకున్నది ఆ రోజున. కానీ ఈసారి ఏదైనా మళ్ళా మేము నెక్స్ట్ టైం మేము అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల వ్యవస్థతో పాటు పార్టీ పటిష్టంగా పనిచేయడానికి కావాల్సిన కార్యకర్తల వ్యవస్థను కూడా కాపాడు. ఓకే, బట్ దూరం అయ్యారు అనే మాట అయితే అంగీకరిస్తున్నారు కొంతవరకు, విజిబుల్ గా. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ గారికి కార్యకర్తలు చాలా సపోర్టివ్, చాలా ఒక బ్యాక్ బోన్ లాగా ఉన్న సపోర్ట్ ని ఒక్కసారి అధికారంలోకి రాగానే వాలంటీర్ తో తెరమరుగు అయ్యారు అనేది కనిపిస్తున్న వాస్తవం. ఇప్పుడు ఏదైతే నిర్ణయాలు కొన్ని మాకు వ్యతిరేకంగా పనిచేసాయో గత ఎలక్షన్ లో, అది కార్యకర్తల అంశంలో గానీ, కార్యకర్తల బాగోగుల అంశంలో గానీ, లేకపోతే మేము అన్ని దగ్గరలో 100% ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తూ ఎక్కడ దోపిడీ విధానం అనేది లేకుండా పారదర్శకంగా ఇచ్చిన ప్రతి పైసా జనానికి చేర్చడం అయితే మేము బాధ్యతతో చేసాం. ఈ సమయంలో మా కార్యకర్తల్ని లేకపోతే మా పార్టీ నాయకుల్ని ఎక్విప్ చేసుకోలేకపోయాము. దాంతోపాటు రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడ ఏ తప్పులు జరిగాయో వాటినన్నింటినీ సరిదిద్దుకుని మరింత వ్యవస్థీకృతంగా నెక్స్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో జగన్ 2.0 మీరు చూస్తారు రాబోయే రోజులు 100%. ఎందుకంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి కావాలి అనే ఆకాంక్ష కన్నా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష చాలా బలీయమైంది. ఎందుకంటే ఈ ప్రభుత్వ నిర్వాహకం చూస్తున్నారు, 3 పార్టీల ప్రభుత్వం ఇది, ఎన్డీఏ ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం ఏవేవైతే చేయట్లేదో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే బాగుండేది కదా అన్న ఆలోచన 100 రోజులు పూర్తి కాకముందే జనంలో మొదలైందంటే ఇది మామూలు విషయం కాదు. మిగతా పార్టీలు వాటికి అనుసంధానించబడి ఉన్నాయి. సో ప్రజల కోసం గొంతెత్తే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మిగిలారు ఆంధ్రప్రదేశ్ లో. అంతేకాదు నేను దేశం అంతా విస్తరిస్తా, నా పార్టీ ఇక్కడ ఉంటది అక్కడ ఉంటది అనే కబుర్లు ఏ రోజు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ స్పష్టంగా ఒకటే చెప్పారు, మేము ఆంధ్రప్రదేశ్కే పరిమితమైన పార్టీ, మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమే పనిచేసే పార్టీగా ఉంటాం.
ఇంత స్పష్టంగా చెప్పిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలే ఆశీర్వదిస్తారు. ఖచ్చితంగా 100% సంవత్సరం రోజుల్లో ఎలక్షన్స్ రానండి, ఈ ఈవీఎంల మోసం బయటపడి సంవత్సరం రోజుల్లోనే మేము అధికారంలోకి వస్తాం. 2 సంవత్సరాల్లో రానివ్వండి, మేమే అధికారంలోకి వస్తాం. 6 నెలల్లోనే ఈ ప్రభుత్వం ఏదైనా కారణాలతో రద్దయితే 6 నెలల్లోనే మేము అధికారంలోకి వస్తాం. అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తున్నాం అంటే ఈ 100 రోజుల్లోనే వాళ్ళు డెలివరీ చేయట్లేదు, మోసం పోయాం అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని. రైట్. ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించదా రవిచంద్రారెడ్డి గారు ఇలాంటి కమెంట్స్ చేస్తూ ఉన్నప్పుడు? ఒకవైపు ఏమో జగన్ చేస్తున్నది షో ఆఫ్ పాలిటిక్స్, వరదల్లోకి వచ్చి షో ఆఫ్ చేసి వెళ్ళిపోయారు, ఒక బిస్కెట్ ప్యాకెట్ ఒక పాల ప్యాకెట్ ఇవ్వట్లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మీరేమో ఈవీఎంల బాబు చంద్రబాబు అని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు. ఎలా చూడాలి దీన్ని కాంట్రడిక్షన్? ఆయన ఏదైతే తప్పు చేస్తాడో దాన్ని ఎదుటి వాళ్ళకి ఆపాదించేవాడే చంద్రబాబు నాయుడు గారు. వినేవాడు అమాయకుడైతే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఎలాంటి అబద్ధాన్నైనా కన్నార్పకుండా చెప్పగలిగే ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో సమకాలీన రాజకీయాల్లో మరి ఎవ్వరూ లేరు చంద్రబాబు నాయుడు గారు. దానికి ఐకాన్ ఆయన. ఆయన చెప్పిన ఏ హామీ అమలు చేయడు, ఏ మాట నిలబెట్టుకోడు. షో ఆఫ్ చేసింది, బోట్లు వేసుకొని షికారుకి వెళ్ళింది ఎవరు? వ్యవస్థను పరిగెత్తించాల్సిన వ్యవస్థను మొత్తాన్ని ఆయన చుట్టూ పెట్టుకొని, కాపలాగా ఉన్న బోట్లన్నింటినీ ఆయన చుట్టూ పెట్టుకొని ఆయన అర్జెంటుగా విహరించకపోతే ఏంటి అని గంటలో సూపర్ సైడ్ ఏదైతే ఏరియాల్లో చూసి మ్యాపింగ్ చేసుకొని అక్కడి నుంచి గ్రౌండ్ మీద వీళ్ళందరినీ పరిగెత్తించాలి. నారా లోకేష్ గారు ఎక్కడ, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? అంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే తిరిగి చాలా అంటే వాళ్ళ కార్యకర్తలు ఎవరైనా కనిపించారు? వాళ్ళ నాయకులందరూ కూడా బోట్లలోనే ఉన్నారు. గ్రౌండ్ లో కాదండి, నీళ్ళల్లో షో ఆఫ్ చేస్తున్నారు. నీళ్ళల్లో బోట్లలో సురక్షితంగా షో ఆఫ్ చేస్తున్నారు, వాటర్ జాకెట్లు అన్ని వేసుకొని. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో కలిసి ప్రజల్లో నడుస్తున్నారు. ప్రజల కోసం ప్రతి ఒక్క నాయకుడు చిన్న కార్యకర్త దగ్గర నుంచి వాళ్ళకున్న అందుబాటులో కనీసం ఒక 2-3 ఫ్యామిలీలకైనా అన్నం వండి పెట్టడమో, లేకపోతే భోజనం ప్యాకెట్లు అందించడమో, వాటర్ బాటిల్ అందించడమో, పాల ప్యాకెట్లు అందించడమో, చిన్నారులను కాపాడడమో ఈ మేం చేస్తున్నాం. ఈ రిజల్ట్ కనపడుతుంది విజువల్ గా. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, రాబోయే ఎటువంటి ఎన్నికైనా ఎలక్షన్ కమిషన్ దయదలసాలైతే రాబోయే ఎటువంటి ఎన్నికైనా అది ఈవీఎంలు గోలగాని లేకపోతే 100% అన్ని ఎలక్షన్లు అన్ని సీట్లు మేమే గెలుస్తాం. మీరు ఈసారి చూస్తారు. అది స్థానిక సంస్థలు కావచ్చు, స్థానిక సంస్థలు కావచ్చు, వార్డు ఎలక్షన్లు కావచ్చు, కార్పొరేషన్ ఎలక్షన్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా ఎక్కడా జనం జగన్మోహన్ రెడ్డి గారిని తప్ప ఇంకెవరిని గెలిపించిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎందుకంటే పోయాం మోసం, మళ్ళీ మోసం. ఇది ఎక్కడ మోసం? ఇంకా చాలా అనే కాడికి జనం అప్పుడే 100 రోజుల్లోపే వచ్చారండి. సార్ మళ్ళీ ఎలక్షన్ 3 నెలల నుంచి 6 నెలలు రాజకీయమే చేద్దాం అనుకున్నాం. మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, మీదే గెలుపు అంటున్నారు, గెలిచినాక మాట్లాడదాం. కానీ ఇప్పుడు పోతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఈ వలసల సంగతి ఏంటి? దానికి అడ్డుకట్ట వేయాలనే ఆలోచన గానీ, వేద్దామని కట్టడి చేసే మనుషులు గాని పార్టీలో లేరా? అసలు పార్టీ పరిస్థితి ఏంటి ప్రస్తుతం? పార్టీ పరిస్థితి బాగుందండి. పార్టీని ఎక్విప్ చేసుకునే పనిలో వైఎస్ఆర్సీపీ ఉంది. ఎందుకంటే అలాంటి ప్రయత్నం 100% ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు ఆ నమ్మకం ఉంది. చిన్న చిన్న లోపాలు ఉన్న నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళని తొలగించవచ్చు. పెద్ద పెద్ద లోపాలు ఉన్న నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళని పక్కన పెట్టచ్చు. ఖచ్చితంగా నిబద్ధత కలిగిన వాళ్ళకి పదవులు రావచ్చు. పార్టీ వ్యవస్థీకృతంగా ఎందుకు వ్యవస్థీకృతంగా ఉండబోతుందంటే ప్రజల కోసం మాట్లాడే ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీగా, ప్రజల కోసం జనం కోసం బతికే నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎంచుకునేటప్పుడు మన టీంని, మన పార్టీని, మన సొంత ఇంటిని చక్కదిద్దుకునే ప్రయత్నం మొదలైంది. చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే ఆపర్చునిస్టులు పార్టీలో వదిలిపోతున్నారు. పోయిన వాళ్ళంతా ఉత్తములని ఏదో చరిత్ర చెప్పే సామెత. ఇక్కడ పోయినోళ్ళు ఉత్తములు కాదు, మహాత్ములు కాదు, స్వార్థపరులు అంటాను నేను. ఇప్పుడు ఇంకో 2 ఏళ్ల పదవి ఉందండి రాజ్యసభ సభ్యత్వం. ఎందుకు వెళ్ళిపోయారండి? డీల్, ఆఫర్లే ఆఫర్లు, చంద్రబాబు నాయుడు గారు ఆఫర్లు. ఎలాంటి ఆఫర్లు అంటే మీరు వచ్చేస్తే మళ్ళీ మీకు పార్లమెంట్ పదవి మేము మీకే ఇస్తాం, పార్టీ జెండా మార్చండి అంతే, మీకు వేరే బెనిఫిట్స్ ఇస్తాం. ఇంకొకరికేమో మీకు దానికి బదులు ఎమ్మెల్సీ ఇస్తాం, మీకు మరింకా ఏమేమో ఇస్తాం. ఈ ఆఫర్లు వరద నడుస్తుంది. ఈ వరదలో ఈ బురద పోసుకోవడానికి రెడీ ఎవరైతే వెళ్తున్నారో, మోపిదేవి గారు మంత్రి పదవి అనుభవించారు ఎమ్మెల్సీగా. మంత్రి పదవి పోగానే తిరిగి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి గౌరవించుకున్నారు.
ఒక మత్స్యకారు కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని అద్భుతంగా ఆయన గౌరవం ఇచ్చి కాపాడుకుని వస్తే ఆయన వెళ్ళిపోయినానికి ఏదేదో ఆరోపణలు చేయడానికి బాధ అనిపిస్తుంది. ఆయన గురించి మాట్లాడడం వాళ్ళకన్నా సంస్కారం ఉండాలి, మాకన్నా ఉండాలి. పార్టీ మీద నిందారోపణలు వేసి పక్క పార్టీలోకి పోవటం కోసం చేసే దుర్మార్గమైన ప్రక్రియ ఖచ్చితంగా తప్పు. అది బీద మస్తాన్ రావు గారు కూడా ఖచ్చితంగా తప్పు. ఎందుకు వేరే పార్టీలోకి పోవాలా? అక్కడ నుంచి ఎన్ని నెలలైంది? బీద మస్తాన్ 3 నెలల క్రితమే కదా మన పార్టీ అంటే ఓడిపోతే పార్టీలో ఉండరా? అలా అనుకుంటే ఏ పార్టీ అయినా ఎందుకుంటున్నారు? నిబద్ధత కలిగిన వాళ్ళే లాంగ్ టర్మ్ జెండా మోస్తారండి. ఆ జెండా మోసిన వాళ్ళే అసలైన భక్తులు, పార్టీకి ప్రజల కోసం పనిచేసేవాళ్ళు. ఆపర్చునిటీ జంపింగ్ ఏదైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా, ముఖ్యంగా పదవుల్లో ఉన్నోళ్ళు జంప్. ఇప్పుడు ఎంతో మంది కార్యకర్తలకు పదవులు రాలా, ఎంతో మంది స్థాయి నాయకులకి పదవులు రాలా. మరి పదవులు వచ్చిన వాళ్ళు ఎందుకు చంపేస్తున్నారు? పరమాత్మలు అవుదామనా? మహాత్ములని అనిపించుకోవాలనా? అంటే వాళ్ళకున్నంత జ్ఞానం ఇంకెవరికి లేదనా? వాళ్ళకి ఈ పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకి మించి లాభం ఉంటే పోతున్న ఆపర్చునిజం ఏదైతే ఉందో వాళ్ళు ఆపర్చునిజం వైపు మొగ్గు చూపి. జగన్ గారి స్టాండ్ ఏంటండి వెళ్తున్న వాళ్ళకి సంబంధించి? మీరు కూడా నిన్న కడపలో కలిసినట్టున్నారు, మీరు కూడా చాలా అగ్రెసివ్ గా ఈ మధ్య ఉన్నదంతా వెలగక్కేస్తూ ఉన్నారు బయటికి. ఏంటి అసంతృప్తి? దేనికి? యాక్చువల్ గా ఏంటంటే పార్టీకి సంబంధించినంత వరకు ఎప్పుడు కూడా ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తగా, పార్టీ కోసం నాకు భవిష్యత్తున్నా లేకపోయినా పార్టీ బాగుంటే నేను బాగుంటా అనే సిద్ధాంతం నమ్మిన వ్యక్తిగా, నాయకుడికి అండగా, ప్రతి సీనియర్ నాయకుడిని గౌరవించే వ్యక్తిగా నేను కట్టుబడి పనిచేసే మనిషిని. కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని విభేదించి ఈ పార్టీలోకి 2018 తర్వాతే వచ్చాను. కానీ పార్టీ ఓడిపోయినా కాంగ్రెస్ లోనే ఉన్నాను 2014లో. కానీ రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు గారు కలిసిన తర్వాత వీళ్ళకు సిద్ధాంతం లేదని విభేదించి వచ్చా. ఆపర్చునిజం కాదండి, సిద్ధాంత రాహిత్యం. దానికోసం విభేదించి వచ్చా. మరి ఈ పార్టీలో కొన్ని కోణాల్లో ఏదైతే జరుగుతున్నాయో వాటి గురించి కొంత తొందరపడ్డా. ముఖ్యంగా అంతర్గతంగా మాట్లాడాల్సిన మాటల్ని అనుకోకుండా ఫ్లోలో మా పార్టీకి అనుబంధంగా ఉన్న సాక్షి ఛానల్లో చెప్పడం నాకు నిజంగా బాధ కలిగించే అంశం. ఫ్లోలో దొరికిన మాటలే కానీ ప్రీమెడిటేటెడ్ కాదు, అనుకోని మాట్లాడిన మాటలు అసలే కాదు. నా వల్ల జరిగిన ఈ తప్పుని నేను పార్టీలో మా పెద్దలకి వెళ్ళి అపాలజీ కూడా చెప్తా. బహిరంగంగా మాట్లాడకుండా ఉండాల్సిందనేది, ఆ విషయంలో నేను తప్పు చేయడంతో పాటు మా ప్లాట్ఫామ్ అయిన సాక్షి ఛానల్లో మాట్లాడడం సంబంధిత కొమ్మినేని గారికి, యాంకర్ గా ఉన్న కొమ్మినేని గారికి కానీ, క్రూక్ కానీ, నన్ను పిలిచిన కోఆర్డినేటర్ కానీ, ఇన్పుట్ ఎడిటర్ కానీ అందరికీ ఏదైతే ఎంబ్రాస్మెంట్ గా తయారైందో వాళ్ళందరికీ మీ మీడియా తరఫున నేను అపాలజీ చెప్తున్నా. సంబంధిత నాయకుల పేర్లు ఏవైతే తీసామో వాళ్ళకు కూడా నా అపాలజీ చెప్తున్నా అన్కండిషనల్లీ. ఎందుకంటే ఏదైనా ఉంటే నేను పార్టీ ఫోరంలో మాట్లాడి ఉండాల్సి. కానీ అనుకోకుండా పార్టీ గురించి ఆలోచనతో వెంటనే వేగంగా కొమ్మినేని గారు వారిస్తున్న మాట్లాడిన మాటలు ఏదైతే ఉందో ఇక మీదట ఎప్పుడు ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చాయి, దానికి మీరు అపాలజీస్ చెప్తున్నారు. ఓకే, బట్ అంత టచ్ అయిన ఇన్సిడెంట్స్ ఏంటి ఇంటర్నల్ గా? ఎలాంటి థింగ్స్ మిమ్మల్ని అంత హర్ట్ చేశాయి? అంటే చాలా మంది ఇప్పుడు జగన్ గారి తర్వాత ఒక 4 వ్యక్తులు టాప్ 5లో ఎప్పుడు ఉంటుంటారు. వాళ్ళ మధ్య క్లాషెస్ చూసా, లేదంటే వెళ్తున్న వాళ్ళని కట్టడి చేయట్లేదని ఒక బాధ కనిపించిందా? ఏమనిపించింది మీకు? పొలిటికల్ పార్టీ అనేది ఎప్పుడు కూడా పబ్లిక్ కోసం పనిచేసే ఫోరం, అదేం కంపెనీ కాదు. ఇది ఒక సేవా సంస్థ. రాజకీయము వ్యాపారం కాదు. రాజకీయ నాయకులు పబ్లిక్ కి అనుకూలంగా పనిచేయడం కోసం ఏర్పడ్డ నాయకులు. ఇంటర్నల్ ఇగోస్ ఉంటే అది ఇంటి దగ్గరే పెట్టుకోవాలి, పార్టీలో రిఫ్లెక్ట్ కాకూడదు, ఖచ్చితంగా కాకూడదు. అలాంటివన్నీ కొన్ని కోణాల్లో నేను అబ్జర్వ్ చేసి అనవసరంగా ఓపెన్ ఫోరంలో మాట్లాడాను. ఇక మీదట ఎప్పుడు అలాంటిది రిపీట్ కాదు. కనీసం మీ దగ్గర కూడా నేనేమి చెప్పను. ఎందుకంటే ఏదన్నా మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఇంటర్నల్ గా కలిగిన అవకాశాన్ని బట్టి, ఎక్కడ అవకాశం దొరకకపోతే నేరుగా నాయకుడితో మాట్లాడే వసతి నాకు ఉంది కాబట్టి నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారికే చెప్తాను. కానీ
ఇక మీద బహిరంగమైన ఫోరమ్స్ లో ఇక్కడ మాట్లాడు. ఎలా ఉండబోతోంది నెక్స్ట్ 4 years ఆఫ్ ఈ ట్రావెల్నెస్ అపోజిషన్ పార్టీ లీడర్ గా మీ ప్రయాణం, జగన్మోహన్ రెడ్డి గారి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? నేను ఈ పార్టీలోకి వచ్చినప్పుడు వచ్చే ముందు విజయసాయి రెడ్డి గారి ద్వారా వచ్చా. విజయసాయి రెడ్డి గారు ఢిల్లీలో నాకు కలుస్తూ ఉండేవాళ్ళం కాంగ్రెస్ లో ఉన్నప్పుడు. వచ్చిన తర్వాత నీకు ఏం ఆశించి నువ్వు ఏం అడుగుతున్నావు అన్నప్పుడు, నేను ఇక్కడ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నా, నాకు జాతీయ అధికార ప్రతినిధిగా ఇవ్వండి, దాని తర్వాత మీ ఇష్టం, నేను చేసిన సేవలకు తగ్గ గుర్తింపునివ్వండి అని అడగడం జరిగింది. అదేవిధంగా నాకు జాతీయ అధికార ప్రతినిధిగా ఐడి కార్డు ఇచ్చారు, దాంతోనే పనిచేస్తున్నా. ఖచ్చితంగా కూడా నేను పనిచేసే తీరు చాలా మందికి పార్టీకి సంబంధించిన అంశాలు కానీ, పార్టీకి ఒక స్ట్రాంగ్ డిఫెండర్గా, సమ్ టైమ్స్ అగ్రెసివ్గా కూడా పార్టీ కోసం పనిచేసే వ్యక్తిగా ముద్రపడ్డా. క్యాడర్కి బాగా కనెక్ట్ అయ్యా, దాదాపు అందరు లీడర్లతో సమన్వయం, అందరి దగ్గర మర్యాద కూడా పొందా. నాకైతే పర్సనల్ గా ఎవరితో విభేదాలు లేవు, ఈవెన్ పెద్ద నాయకులతో లేవు, చిన్న నాయకులతో లేవు, వర్గాలు అసలే లేవు. జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పనిచేశా. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా వైఎస్ కుటుంబానికి అత్యంత ప్రేమతో పనిచేశా. అప్పటి నుంచి కూడా వస్తున్న దాన్ని, ఆ ప్రేమ ఉన్నప్పటికీ కాంగ్రెస్ ను కూడా వదిలి రాలా, చాలా కాలం రాలా. ఎందుకంటే ఇక్కడ నా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇక్కడికి పోతే మనకి ఉండే కన్నా ఇక్కడే ఉందాం. కానీ ఎప్పుడైతే సిద్ధాంత రాహిత్యం వచ్చిందో అప్పుడు విభేదించి రావడం జరిగింది. వన్స్ వచ్చి వైఎస్ఆర్సీపీ జెండా పట్టాక ఆ 1వ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంత నిబద్ధత అంటే, ముఖ్యంగా నా గురించి నేను చెప్పడం కాదు కానీ, నాకు పార్టీలో ఎదగాలంటే అడ్డదారులు తెలియవు. ఒకరి ద్వారా ఎక్కువ ప్యాంపర్ చేసి, లేకపోతే ఒకరికి వర్గంగా ఉండి, నాకు ఇవన్నీ తెలియదు. పార్టీ నాయకుడు బాగుండి, పార్టీ అధికారంలోకి వస్తే, పార్టీ ప్రజలకు సేవ చేసే అంశంలో పార్టీ ఏదైనా పదవిస్తే తీసుకోవడమే. నాకు ఒక కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చి పార్టీ నన్ను గుర్తించింది, సముచిత గౌరవం ఇచ్చింది. నా ఉద్దేశం, నేను చట్టసభల్లో పోయి మాట్లాడాలనుకున్నా, ఎమ్మెల్సీ అవుతాను అనుకున్నా, కానీ అకామిడేట్ చేయటం ఏదైతే సామాజిక సమీకరణాల్లో ఆ టైంలో కుదరలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇప్పటికే చెప్పారు, నిన్ను చట్టసభల్లోకి నేనే తీసుకెళ్తా, ఏదో ఒక రకంగా ఏ రూపంలో అయినా తీసుకెళ్తా అని. నాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం ఉంది. ఖచ్చితంగా చట్టసభల్లో నా గొంతు పార్టీకి అనుకూలంగా మాట్లాడాలి. ఒక ధర్మాన ప్రసాదరావు గారు, ఒక రఘువీరారెడ్డి గారు, అనేక మంది వక్తలు ఏదైతే మేము చూసిన వాళ్ళల్లో, మాట్లాడే వాళ్ళల్లో, అసెంబ్లీలో మాట్లాడుతుంటే, అసెంబ్లీలో మాట్లాడే వాళ్లే కాదు, నేషనల్ లీడర్స్ నుంచి కూడా నేను ప్రభావితమయ్యా. ఒక వాజ్పేయి గారు, ఒక చంద్రశేఖర్ గారు, ఒక అద్వానీ గారు, ఒక రాజీవ్ గాంధీ గారు చట్టసభల్లో మాట్లాడేటప్పుడు అనేక మంది లీడర్లు, ముఖ్యంగా ఇప్పుడు కూడా అనేక మంది ఎవరైతే మాట్లాడతారో హిందీ స్పీచెస్, ఐ కెన్ స్పీక్ హిందీ వెరీ వెల్, సచ్ ఫ్లూయెన్సీ యాజ్ ఎ హిందీ పర్సన్ లాగా నేను మాట్లాడగలను, హిందీ స్పీచ్లు రాయగలను, తెలుగు స్పీచ్లు రాయగలను. నాకున్న జర్నలిజం యాక్టివిటీ ఏదైతే ఉందో దాని ద్వారా నేను సమగ్రమైన అవగాహనతో కరెంట్ అఫైర్స్, రాజకీయ వ్యవహారాలన్నిటి గురించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా ఉంటాను. సో దట్ నేను ఏ కంటెంట్ రాసుకొని వెళ్ళను, ఏ కంటెంట్ కూడా ఆ హెడ్లైన్ చెప్తే దాని గురించి అనర్గళంగా మాట్లాడగలను, పబ్లిక్ ని అడ్రస్ చేయగలను, మాస్ గ్యాదరింగ్స్ ని అడ్రస్ చేయగలను. సో నాకు వచ్చిన ఈ స్ట్రెంగ్త్ అంతా కూడా నాకున్న ప్యాషన్ అబౌట్ స్పీకింగ్ అండ్ టు పర్సూయింగ్ ద పీపుల్ ఇన్ ఎ మాస్ లెవెల్, అది నన్ను ఏ రోజుకైనా ఒక స్థానంలో కూర్చోబెడుతుందని నమ్మిన సిద్ధాంతం వైఎస్ఆర్సీపీ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం కోసం ఎటువంటి రాద్ధాంతం నాకు అసలు ఎవరితో పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. కానీ ఒక్కొక్కసారి తెలియకుండా సెల్ఫ్ గోల్స్ వేసుకుంటాను. అంటే పార్టీకి మేలు చేయబోయో, లేకపోతే పార్టీ గురించి ఎక్కువ ఉత్సాహపడి ఉన్న వాస్తవాలు గబుక్కను బయట పెట్టో, లేకపోతే మాట్లాడి వివాదాస్పదం అవుతానే కానీ నాకు కనీసం శత్రువుల పార్టీలో కూడా ఒక స్టాండర్డ్ ఆఫ్ గౌరవం అయితే ఉంది. నేను ప్యానెల్లో ఉంటే చాలా మంది డిబేట్లకు రావడానికి కూడా వాళ్ళు మేము ఈ రోజు రాము అంటారు. ఎందుకంటే అతను ఉన్నప్పుడు మేమేం మాట్లాడతాం వద్దులే అంటే, వాళ్ళు నాకు ఇచ్చే గౌరవం కావచ్చు, నేను చేసే ఆర్గ్యుమెంట్లు వాళ్ళు తక్కువ అవుతారని కావచ్చు. నేను అంతవరకు అయితే పేరు సంపాదించాను, నేనేం డబ్బు సంపాదించలా ఈ పార్టీలో, ₹1 సంపాదించలా, ఇచ్చిన జీతం తప్ప. సో ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో పార్టీకి బలోపేతం చేసే ఏ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినా దాన్ని అత్యంత శ్రద్ధతో రాత్రి పగులు తేడా లేకుండా పనిచేస్తానని తెలియజేస్తాను. ప్రతిపక్ష పార్టీగా లీడర్ గా ఏ విధంగా ఉండబోతోంది ఈ నెక్స్ట్ ఫ్యూచర్? వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిది అవ్వచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతం అవడం ఖాయం. ఎందుకంటే ఇది ప్రజల పార్టీ, ప్రజల కోసం పనిచేసే పార్టీ.
ప్రజల మీద ప్రేమ ఉన్న నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోనే ఉంటారు, ప్రజల కోసమే పనిచేస్తారు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిలమ్మ గారు విమర్శలకి పరిమితమై అన్ననే టార్గెట్ చేస్తున్నారు. ఈవెన్ ఆఫ్టర్ ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు. ఎన్నో ఎత్తుగళ్ళు చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి. చంద్రబాబు నాయుడు గారు ప్లస్లు మైనస్లు చాలా బాగా ఆడారు. దాంతోపాటు ఎలక్షన్ కమిషన్ సహకారం ఎటు ఉండింది. చంద్రబాబు నాయుడు గారు ప్లస్ చేసుకోవాలని చూసిన ఓట్ బ్యాంక్ పవన్ కళ్యాణ్ ది, బీజేపీది అయితే, ఎక్కడైతే మాకు మైనస్ కొట్టాలనుకుని కాంగ్రెస్ పార్టీని, వేరే వాళ్ళని అందరినీ కూడా అటు ఇటు మోహరించి ప్లస్లు మైనస్లు గేమ్లు ఆడడంతో పాటు ఎలక్షన్ కమిషన్ ఆశీర్వాదంతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గెలిచి బయటపడ్డారో ఖచ్చితంగా అమలు కాని హామీలు, ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేయకపోవటం, ప్రజల ఆగ్రహానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గురవుతుంది. దాంతో పాటు మేము ప్రజలకి గతంలో ఏం చేశామో ఒక ట్రాక్ రికార్డు ఉంది. ఈ రోజు మేము కొత్త రాజకీయ పక్షం కాదు, ఒకసారి అధికారం చేపట్టి 5 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం. ఖచ్చితంగా ఈసారి ప్రజలు మాతో నడుస్తారని, దానికోసం మా ఇంటిని చక్కదిద్దుకుని మా వైఎస్ఆర్సీపీ పరిపూర్ణంగా సమాయత్తం అవుతుందని తెలియజేస్తారు. లోకేష్ గారు గుడ్లవల్లేరు కాలేజ్ లో అసలు సీసీ కెమెరాస్ లేవు, అలాంటి వీడియోస్ ఎక్కడా దొరకట్లేదు అని చెప్పి ఓపెన్ గా ప్రెస్ మీట్ లో చెప్పారు. మీరేమో దానికి ఇంకా పుండు మీద కారం జల్లినట్టు ఆ ఇష్యూని సెన్సేషనలిజం వైపు నడిపించి వైసీపీయే ప్రధానంగా ఇలా చేసింది అనే ఆరోపణల కేంద్ర బిందువుగా మారిపోయింది. ఎక్కడో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ముక్తాయింపు పలకడం కాదండి నారా లోకేష్ గారు చేయాల్సింది. బాధితులు ఎవరైతే 300 మందికి పైగా ఉన్న ఆ మహిళా విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఆ విధంగా చెప్పాల్సింది. ఇక్కడ మీకేం జరగలేదు, ఇక్కడ కెమెరాలు లేవని నేను తీర్మానించా, మీరు కట్టుబడి ఉండండి అని చెప్పాల్సింది. అక్కడే దాడి చేసేవాళ్ళేమో బహుశా ఆ మహిళా విద్యార్థినులు ఖచ్చితంగా ఆయన మీద దాడి చేసేవాళ్ళే. సమస్య వాస్తవం, సమస్యలో తీవ్రత ఉంది, ఇది మా జీవితాలకు సంబంధించిన అంశం. అది విద్యార్థులకు కలిగిన ఒక అపోహ అని చెప్పి, అపోహ అయితే దాన్ని నిర్ధారించాలంటే మీరు ప్రెస్ మీట్ లో మీరు హాయిగా ఎక్కడో దూరంగా కూర్చొని మాట్లాడడం కానీ స్పాట్కి ఎందుకు వెళ్ళాల్సింది? వాళ్ళ ఆగ్రహం ఎందుకు చూసేవాళ్ళు? మీరు ఎందుకు వెళ్ళలేదు? ఎలా ముక్తాయిస్తారు విచారణ జరుగుతున్నప్పుడు? అంటే క్లీన్ చిట్ ఇవ్వడంలో మీ ఉద్దేశం ఏంటి? అంతేకాదు సదరు ఆ అమ్మాయి ఎవరో అవన్నీ చేసిన పనికి మూలం అని తెలిసినప్పుడు వాళ్ళని కాపాడే ప్రయత్నం ఎందుకు చేశారు? ఆ మహిళా కానిస్టేబుల్ ఆ తర్వాత పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లో సీక్రెట్ కెమెరాలు ఏవైతే సీసీలు ఉన్నాయో వాటిని పీకిన తర్వాత వాళ్ళ చేతుల్లో పట్టుకున్న విజువల్ సోషల్ మీడియాలో ఎవిడెంట్ గా ఉన్నాయి కదా, ఆ కాలేజీలోనే. తప్పు కదా. అంతేకాదు మహిళల రక్షణ గురించి, మహిళల మీద అఘాయిత్యాలు జరిగితే 4 బెత్తం దెబ్బలు కొట్టి వదిలేస్తే చాలని చెప్పి ముక్తాయించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించలా. వరదల మీద స్పందించలా, గుడ్లవల్లేరు కాలేజ్ మీద స్పందించలా. మరి ఏ విషయంలో ఎక్కడ అనుకుంటున్నారు? అంటే ఆ దానికి మూల కారణమైన ఆ విద్యార్థుల వెనక ఎవరైనా పొలిటికల్ లీడర్ ఉన్నారనుకుంటున్నారా? పార్టీ కొడాలి నానికి సంబంధించిన వ్యక్తులు అని చెప్పి అక్కడి నుంచి కొంతమంది కార్యకర్తల నాయకులు అంటే దీనికే రాజకీయాల్లో కనీసం బేసిక్ కొంచెమైనా సిగ్గుపడేతనం కూడా ఉండాలి. ఏ విధంగా ప్రతిదాన్ని రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్? జనసేనకు సంబంధించిన ఒక స్పోక్స్ పర్సన్ రజనీ గారు కూడా మాట్లాడుతూ వాళ్ళ అన్న కూతురు ఎవరో ఆ మహిళా విద్యార్థిగా ఉంది, చాలా ఆందోళన చెందుతుంది, ఏడుస్తుంది, నేను ఇంకా కాలేజీకి వెళ్ళనంటుంది, నా భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందని ఆందోళన చెందుతుందని చెప్తున్నప్పుడు ఏబిఎన్ ఛానల్లో కూర్చొని అంటే వాళ్ళ ఆందోళన ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఒక టీనేజ్ లో ఉన్న అమ్మాయి రాబోయే భవిష్యత్తులో అటువంటి సీక్రెట్ వీడియోలు లేకపోతే హిడెన్ కెమెరాల ద్వారా తీసిన ఆ వీడియోలు తమ భవిష్యత్తుని ఛిద్రం చేస్తాయేమో అన్న భయం ఉండదా? రేపు పెళ్ళైన తర్వాత కానీ లేకపోతే ఫర్దర్ లైఫ్ లో ఏదో ఒక రకంగా కానీ సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయితే వాళ్ళ బతుకు రక్షణేది. జస్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ముక్తాయించడం, అమ్మాయిల గురించి, సేఫ్టీ గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ మాయమైపోవటం, ముందే క్లీన్ చిట్ ఇవ్వటం, ఏదో ఒక రకంగా దాన్ని మూసేయాలి కేసని అందరినీ కొట్టి హాస్టల్ని ఖాళీ చేసి యాజమాన్యం వాళ్ళందరికి సెలవులు ఇచ్చి పంపడం. అంటే సెలవులు ఇచ్చిన టైంలో ఆ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తీసేయాలనా? ఏం చెప్పదలుచుకున్నారు? జర్నలిస్టులను లోపలికి ఎందుకు అలౌ చేయాల? పారదర్శకత అంటే జర్నలిస్టులను అలౌ చేయాల్సింది అక్కడికి. వాళ్ళు చెక్ చేసేవాళ్ళు కెమెరాలు ఉన్నాయా లేదా, ఎంక్వైరీగా అది మద్దతుగా లభించేది. మీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఆ ఓనర్షిప్ మీద? అదే నేను చెప్తున్నా.